నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. మహాపాపం నిజం, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒప్పేసుకున్నట్టే. ఎలా అంటారా? ఒకసారి ఆయన మాటలను మీకు వినిపిస్తాను. చెప్తారు అని చేసి బట్ అయినా రాశారు. బట్ నేనేమంటున్నా అంటే అది ఒక అలిగేషన్ మాత్రమే. ఛార్జ్ షీట్ లో ఉన్నవన్నీ వాస్తవాలు అయితే కోర్టు ఎందుకు? మా ఛార్జ్ షీట్లు అన్ని వాస్తవాలు అయితే పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్ షీటే ఫైనల్ అయిపోయి ఉరి తీయాలంటే ఉరి తీయచ్చు, శిక్ష వేయాలంటే శిక్ష వేయచ్చు. కాదు కదా, అక్కడికి పోయినాక దానికి ఏం ఆధారం అనేది వాళ్ళు చూపాలి. ఇటువైపు నుంచి తప్పు అనేది ఇటువైపు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేది స్పష్టం అయిపోతుంది. అయితే ఈ రోజు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే అండి. సత్యమూర్తి గారు, సజ్జల ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అసలు ఛార్జ్ షీట్కి సంబంధించి అది ఫైనలా, దాంతో ఉరేస్తారా, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కొవ్వు కలవలేదని చెప్పి అదే ఛార్జ్ షీట్ నుంచి ఇప్పుడు ఒక 3 to 4 days నుంచి వాళ్ళు 4 వార్తలు పెట్టాలి, చీరి కారం పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాడు. వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎలా చూడాలంటారు సార్ సజ్జల ప్రెస్ మీట్ని? ఇప్పుడు వాళ్ళు దొంగ దొరికిపోయిన తర్వాత దాన్ని బుకాయించటం అనేది అది అలవాటుగా వస్తూ ఉన్నది. ఎవరైనా అదే చేస్తారు. దొరికిపోయిన దొంగలందరూ చేసే పని ఇదే. మీకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది మొదటి నుంచి కూడా బలంగా ఉంది. వాళ్ళకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళు అబద్ధాలని విశృంఖలంగా ప్రచారం చేస్తారు. వాళ్ళకు ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నది. అది ఎంత నేను మామూలుగా నేను మతం గురించి కులం గురించి నేను మాట్లాడను, నాకు అటువంటివి మాట్లాడేంత ఇది కూడా లేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కావాలంటే మీరు చూసుకోండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అతను రంగంలో దిగాడు. అతను రంగంలో దిగి అతను హీజ్ ఎ క్రిస్టియన్. అంటే ఆన్ రికార్డు ఏముందో నాకు తెలియదు, కానీ అతనైతే క్రిస్టియన్. అతను వచ్చి పందికొవ్వు కలవలేదని సిట్టు చెప్పేసింది. ఈ చంద్రబాబు నాయుడు అవన్నీ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ అవన్నీ చెప్పాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, అతను క్రిస్టియనే, అతను కూడా ఇదే ప్రచారం మొదలుపెట్టాడు. పనికొవ్వు లేదు, పనికొవ్వు లేదు, పనికొవ్వు లేదు అనే ప్రచారాన్ని ఆ ఐపీఎస్ ఆఫీసర్ కూడా మొదలుపెట్టాడు. అట్లాగే ఇంకొక జడ్జిగా పనిచేశారట ఎప్పుడో, అతను కూడా ఇదే, అతను క్రిస్టియనే. అంటే వీళ్ళందరూ కూడా అంటే ఈ క్రిస్టియన్ లాబీని జగన్మోహన్ రెడ్డి సమాజం మీదకి పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి ఏం చెప్తున్నారు? పందికొవ్వు లేదు, పందికొవ్వు లేదు అని సిట్టు ఛార్జ్ షీట్లో చెప్పింది అని చెప్తున్నారు. నేను మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అని నేను ఎందుకు చెప్పాను అంటే, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివైనా చెబితే నిజం చెప్పు, లేదు నేను చెప్పేది అబద్ధం అని చెప్పు. నువ్వేం చెబుతున్నావు? ఛార్జ్ షీట్లో పంది కొవ్వు కలిసినట్టు లేదు అని చెప్తున్నావు, చెప్పి ఆపేస్తున్నావు. మరి ఛార్జ్ షీట్లో ఏముందో చెప్పు. ఛార్జ్ షీట్లో ఏముందో? నువ్వు ఐఏఎస్ చదువుకున్నావు, ఐపీఎస్ చదువుకున్నావు, నువ్వు ఒక జడ్జి అని నిన్ను ప్రమోట్ చేసుకుంటున్నావు. ఛార్జ్ షీట్లో పంది కొవ్వు కలిసినట్టు లేదు అని చెప్తున్న ప్రచారం చేస్తున్నావు కదా. ఛార్జ్ షీట్లో ఏముందో చెప్పు, ఏముందో చెప్పు. ఎందుకు చెప్పు అంటే ఇది ఒక మత లాబీ. హిందూ మతం మీదకి దండెత్తుతున్న, హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న ఈ క్రైస్తవ మత లాబీ చేస్తున్న పని ఇది. గమనించండి హిందువులారా, మేల్కొనండి. మీరు మేల్కోకపోతే మీరు ఇదే విధంగా
మీరు కులాల రొచ్చులో కూరుకుపోయి ఉంటే మీ మతం మీకు దక్కకుండా పోతుంది. ఇంత విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా ప్రచారాలు చేస్తూ ఉంటే నువ్వు పందికొవ్వు లేదు పందికొవ్వు లేదు పందికొవ్వు లేదు అనేది ప్రచారం చేస్తున్నావు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్తున్నాడు. ఛార్జీ షీట్లో ఏముందో చెప్పు, ఛార్జీ షీట్లో ఏమున్నది అది చెప్పు. అదెందుకు చెప్పు? నీ లాబీ, నీ మత లాబీ అదెందుకు దాచిపెడుతుంది? నీ మతానికి సంబంధించిన లాబీ ఛార్జీ షీట్లో ఏముందో ఎందుకు చెప్పట్లేదు? చెప్పవా? నీకు కావాల్సిన వరకు చెప్పి నువ్వు దాన్ని వదిలేస్తావా? మ్యానిపులేట్ చేస్తావా? ఛార్జీ షీట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కదా. నువ్వు ఛార్జీ షీట్ నువ్వు తీసుకొచ్చి సగం చెప్పి వదిలేసి మిగిలిన సగం ఎవడు చెప్తాడు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్పాడు? ఛార్జ్ షీట్ ఫైనల్ కాదంటాడు. వాళ్ళే ఆ క్రిస్టియన్ లాబీ ఏం చెబుతున్నది? ఇందులో పందుకోగలిసినట్టు లేదు అని చెప్తున్నది. ఈయన వచ్చి ఏం చెబుతున్నాడు? ఆ ఛార్జ్ షీట్లో ఆ ఛార్జ్ షీటే ఫైనల్ కాదు అని చెబుతున్నాడు. ఎందుకు అంటే దొంగలు దొరికారు, దొంగలందరూ దొరికారు. దొంగలు ఎవరు? ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ, ఇంకొకడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు, ఇంకొకడు వైవి సుబ్బారెడ్డి బంధువు, ఇంకొకడు భువన కరుణాకర్ బంధువులు ఇద్దరు. వీళ్ళందరూ దొరికారు. ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ మొత్తం వాళ్ళ కథ కమామిష అంతా ఉంది. అందుకని ఏంటి, ఇప్పుడు అది ఎటు కూడా కేసు ఫైల్ అయింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అది, అదంతా జరుగుతుంది, దర్యాప్తు జరిగింది. కేసు వాదోపవాదాలు మొదలవుతాయి, వాళ్ళకి శిక్ష పడుతుంది. అవన్నీ ఓకే. అంటే నీ బినామీల్ని పెట్టి కథ నడిపించుకున్నావు, నీ మతాన్ని పెట్టి ఒక వేరే ప్రయత్నం చేస్తున్నావు, దుష్ప్రచారం. ఈ మత ప్రచారకులు వీళ్ళని మత ప్రచారకులనే అంటాను నేను. వీడు ఎవడైతే వచ్చి అందులో ఛార్జ్ షీట్లో ఇది లేదు ఇది లేదు ఇది లేదు అని చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళు కేవలం మత ప్రచారకులే. ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అది ఎవడన్నా కావచ్చు. వాళ్ళు ఆ ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నదేమో ఈ మతానికి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఛార్జ్ షీట్లో ఏముందో చెప్పరు. ఇది మిస్లీడింగ్, టోటల్ మిస్లీడింగ్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అదే ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన ఆయనకు ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యం అంతా ఏం చేస్తారు అంటే ఇటువంటి ప్రచారాలే చేస్తారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు మొత్తం చుట్టూతా డెడ్ బాడీలే ఉన్నాయి. 100 మంది 200 మంది చచ్చిపోయారు, అందరు ఇక్కడే ఉన్నారు, అన్ని శవాలు ఇక్కడే ఉన్నాయని ప్రచారం చేశారు కదా. వాళ్ళే ఇక్కడ ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, హిందువులుగా మనందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడాల్సింది ఈ వాళ్ళ మతానికి సంబంధించిన ఈ పెద్దలందరూ వచ్చి చెప్పే విషయాలు కాదు. ఛార్జ్ షీట్లో వాస్తవంగా ఏముందో తెలుసుకోండి. సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ ఈస్టరు, ఇవి నెయ్యి లేదు అందులో, అది చెప్పండి. పంది కొవ్వు లేదు అని చెప్పే పరీక్ష ఒక్కటే ఎందుకు చేయించారు? పంది కొవ్వు ఒక్కటే, కొవ్వు ఉండేది ఒక్క పందికేనా? వేరే వాటికి ఉండదా? అది ఎందుకు రావట్లేదు రిపోర్ట్లో? కేవలం పంది కొవ్వు ఒక్కటే ఎందుకు చేయించారు? అది కూడా ఒక టెస్టే ఎందుకు చేయించారు? వేడి చేస్తే పంది కొవ్వు కరిగిపోతుంది. ఇది సైంటిస్టులు చెప్తున్నది. అందుకని మొత్తం పాక్షిక అసత్యాలు ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ బతకటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ వైసీపీ లీడర్లందరూ కూడా.
హిందూ మతాన్ని ధ్వంసం చేసుకుంటూ వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రోత్సహించుకుంటూ ఉన్నారు. అదే కనకదుర్గ గారు, అక్కడ అసలుకి నెయ్యి అనేది లేదు, అసలు అది సింథటిక్ నెయ్యి అని చెప్పి చాలా స్పష్టంగా అయితే ఛార్జ్షీట్ ఇచ్చేసింది అని చెప్తూనే దాంట్లో పామ్ ఆయిల్ కావచ్చు మిగతా అన్ని ఐటమ్స్ కూడా కలిపి దీని ఒక పదార్థం కింద చేశారని చెప్పేసి అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అంటున్నారు, అసలు నిజంగా పామ్ ఆయిల్ కానీ దానికి బీటా క్యారెట్ని ఇవన్నీ కలిపితే నెయ్యిలా ఉంటుందా, దాని సువాసన ఉంటుందా, అసలు దానికి సంబంధించి అది ఎలా అవుతుంది, మా వంట మనిషిని అడిగిసరి మా వంట మనిషి కూడా అది కాదని చెప్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాను. నిజంగా ఒక పవిత్రమైనటువంటి ఒక లడ్డూకి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉండే వంట వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళు కూడా చెప్తారు అది అవ్వదని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇదే సైంటిస్టు కూడా అలా జరగదని చెప్పేసాను, కానీ సైంటిస్టుల కన్నా ఘనత ఏదైతే ఉందో వీళ్ళు తయారు చేయించారు ఆ పదార్థాన్ని. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు యాక్చువల్గా మరి ఓకే, వంట మనిషికి తెలుసు, ఎవరు వంట మనిషికి, ఓన్లీ సజ్జల వంట మనిషికి తెలుసు. కానీ మరి సజ్జల వంట మనిషికి తెలిస్తే తిరుమల లడ్డూకి అంత పవిత్రత ఎందుకుంది, తిరుమల లడ్డు టేస్ట్ ఇంకెక్కడా ఎందుకు రాదు ఫస్ట్, అంతే కదండి. మనం తిరుమల లడ్డు లాగా ఇంకా ఏ లడ్డు ఉండదని అది ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, ఇప్పుడు ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా ఈ విషయం చాలా వైరల్ అయిపోయింది అని. ఫస్ట్ ఆయన బాధ అది. తర్వాత ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అన్నాడు, వీళ్ళు ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ కల్తీ జరగలేదని వాళ్ళు ఏం చెప్పలేదు, వీళ్ళు చెప్తున్నారని చెప్పాడు ఆయన. అందులో ఇవన్నీ వాడారు బీటా కెరటిన్ ఇవన్నీ అని. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అంటే సాధారణంగా ఆయన ఒకవైపు మాట్లాడతారు, ఇవాళ ఆయన జనరల్గా మాట్లాడారు. ఛార్జ్ షీటుతో అంటే ఈ కేసు ఇక్కడితో అయిపోలేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే కల్తీ జరిగింది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఇవాళ ఈయన ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి ఈయన ఏదో కొత్తగా కనిపెట్టేసి ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నాను అనుకుని 2019కి ముందే బోలేబాబా వచ్చింది అంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. బోలేబాబా వచ్చాక 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు, మీకు గుర్తుంది అది. 2019లో 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. తర్వాత ఏఆర్ డైరీస్ ద్వారా జరిగింది ఇది. ఏఆర్ డైరీస్ ఇవాళ పేరు వచ్చింది, బోలేబాబా పేరు ఎక్కడా లేదంటున్నాడు. మళ్ళీ బోలేబాబా పేరు 2024లో తీసుకొచ్చారు జూన్లో అంటున్నారు. సరే, జూన్ 4న ఈ ప్రభుత్వం ఏర్పడిందండి. ఏర్పడగానే కల్తీ లడ్డు మీద వాళ్ళు దృష్టి పెట్టారా? అంటే వాళ్ళకి ఇంకా వేరే ఏది ఉండదా? ఈ ప్రభుత్వం రాగానే తిరుమలలో కల్తీ జరిగింది అనే అంశం మీద వాళ్ళు దృష్టి పెట్టారా? ఇవాళ అంటే సజ్జల మాట్లాడింది మనకు అలా అర్థం అవుతోంది. అంటే ఏ ప్రభుత్వం అయినా రాగానే వాళ్ళు దృష్టి పెట్టడానికి చాలా అంశాలు ఉంటాయి. అందుకని ఇవాళ సజ్జల మాట్లాడిన దాంట్లో ఒక భయం కనిపిస్తోంది. కల్తీ జరిగిందని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఈ కల్తీని తీసుకెళ్లి తెలుగుదేశం మీద వేయడానికి చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే 2014-19 మధ్యలో ఉన్నది తెలుగుదేశం కాబట్టి 2019-24 మధ్యలో ఏదైతే జరిగిందో ఈ లడ్డూ విషయంలో ఇది క్లియర్గా ఒక పామాయిల్ అందులో వాడారు, తర్వాత రసాయనాలు వాడారు, తర్వాత కొద్దిగా నెయ్యి వాడారు అన్నట్టుగా తెలుస్తుంది. అది పూర్తిగా అంటే క్లారిటీ నాకు లేదు దాని మీద. కొద్దిగా నెయ్యి ఇవన్నీ కలిపి లాక్టోజన్ ఇవన్నీ వాడారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇవాళ ఆయన ఏమంటున్నాడు, సైంటిస్టుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని మాట్లాడిన వాడు ఇవాళ ఇంకొక పాయింట్ అన్నాడు, ఈ ఛార్జ్ షీట్ తోటి అయిపోదు, ఛార్జ్ షీటే ఫైనల్ అయితే ఇంకా న్యాయమూర్తులు ఎందుకు, కోర్టులు ఎందుకు అన్నాడు. మరి మీరు ఇదే ఛార్జ్ షీట్ బేస్ చేసుకుని ఇక్కడికి 5 రోజులుగానో వారం రోజులుగానో, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదండి, మరి అందులో జంతువుల కొవ్వు లేదన్నారు అనేదాన్ని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఫైనల్ కాదు, ఛార్జ్ షీట్కి సంబంధం లేదు, ఇంకా కేసు ముందుకు వెళ్తుంది అనుకున్నప్పుడు మీరు ఈ ఛార్జ్ షీట్ బేస్ చేసుకుని మీరందరూ కూడా ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? దీని మీద ఆన్సర్ ఇవ్వాలి ఇవాళ సజ్జల. మీరు దీన్ని నమ్మనప్పుడు, ఇది మాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు, అసలు కొవ్వు లేదు అక్కడ అని చెప్పారు, పంది కొవ్వు లేదు, తర్వాత నిన్న రోజా గారు వేప నూనె లేదు అని చెప్పింది ఆవిడ. నా ప్రశ్న అది, దీనికి సమాధానం వైసీపీ వాళ్ళు చెప్పాలి. మీరు ఛార్జ్ షీట్ని నమ్మట్లేదు, ఛార్జ్ షీట్ ఫైనల్ కాదు, మీరు కల్తీ చేయలేదు, కానీ జంతువుల కొవ్వు లేదని చెప్పారు కాబట్టి ఇక్కడ కల్తీ లేదు అని మీరందరూ వారం రోజులుగా గొంతు చించుకుని ఎందుకు అరుస్తున్నారు?
దీనికి ఆన్సర్ వైసీపీ వాళ్ళందరూ చెప్పాలి మనకి. ఇప్పుడు ఈ ఛార్జ్ షీటు వచ్చిందండి, 600 పేజీల ఛార్జ్ షీటు. సుబ్బారెడ్డి ఎందుకు వెళ్ళాడు మరి? నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని, సుబ్బారెడ్డికి సంబంధం లేకపోతే నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఎందుకు అడిగాడు? సిట్టు నేను నమ్మనని. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ సిట్టు విచారణే కదా ఇది. వాళ్ళు విచారణ చేశాక 600 పేజీల ఛార్జ్ షీట్ వాళ్ళు వచ్చింది. మీరందరూ 600 పేజీల ఛార్జ్ షీట్ ఎందుకు చదివి ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మీకు సంబంధం లేదు కదా, ఓన్లీ చిన్నప్పకే సంబంధం కదా. మరి పెద్దప్పకి సంబంధం లేదు అనుకున్నప్పుడు పెద్దప్ప ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? పెద్దప్ప ఎందుకు మరి నా అకౌంట్ ఇవ్వను, నా అకౌంట్ నెంబరు అని అన్నాడు? మరి దీనికి కూడా సమాధానాలు రావాలి కదా. మీరందరూ చాలా సచ్చీలు రండి. మొత్తం ఇంకొక ప్రశ్న నాదేంటంటే, ఒకవేళ చిన్నప్పనే ఇక్కడ అనుకుందాం, మొత్తం అంతా ఆయనే గోలే బాబాతో మాట్లాడుకున్నాడు, అందరితో మాట్లాడుకున్నాడు, 50 లక్షలు అడిగాడు ఆయన. ఆ తర్వాత 1 కిలోకి 25 రూపాయలు ఎంతో అడిగాడు. ఇవన్నీ ఇవాళ బయటకు వచ్చాయి. మరి అప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు? మరి ఇంకా అసలు చైర్మన్ ఎందుకు అక్కడ? టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి ఎందుకున్నారు ఆ రోజు? అవసరం లేదు కదా, చిన్నప్పే మొత్తం చూసుకునేవాడు. అది కూడా ఆయన పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చేయగలిగినప్పుడు ఇంత వ్యవస్థ ఎందుకు ఆ రోజు? మీ హయాంలో 2019-24 మధ్య మొత్తం వ్యవస్థను మీరు రద్దు చేసేసి చిన్నప్పకి అప్పచెప్పేసి ఉండొచ్చు కదా. మొత్తం చిన్నప్పే కదా చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరితో అగ్రిమెంట్స్ ఆయన చేసుకున్నాడండి. అసలు సుబ్బారెడ్డికి ఏం తెలియదు, సుబ్బారెడ్డికి సంబంధం లేదు, అప్పుడు ఆయన చైర్మనే కాదు కదా. మరి చైర్మన్ కానప్పుడు, ఒకవేళ మీకు సంబంధం లేనప్పుడు, చిన్నప్పే చేసుకున్నప్పుడు మీరెందుకు కోర్టుకు వెళ్ళారని అడుగుతున్నాం మనం. నాకు సిట్టు మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని ఎందుకు అడిగారు మీరు? ఈ లాజిక్కి సమాధానం వాళ్లే చెప్పాలి. మాకు సంబంధం లేదంటారు, ప్రెస్ మీట్లు పెడతారు, జంతువు కొవ్వు లేదన్నారంటారు, మహాపాపం నిజం అంటే మళ్ళీ ఫ్లెక్సీలు చింపేస్తారు. దాని మీద అందరూ కూడా ప్రెస్ మీట్లు నిన్న కూడా పెట్టారు కదా. ఇవాళ అందుకని ఈ ఛార్జ్ షీట్ మీద మాట్లాడిన ఈ సజ్జల అనే ఆయన వివరంగా రేపు చెప్పాలి. ఇప్పుడు ఆయన అసలు ఏం చెప్పదలుచుకున్నాడు? ఎందుకంటే ఆయన క్లారిటీ లేదు, ఆయనకి తెలుసు, ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు ఇవాళ మీరు ఇందాక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి ప్రతిసారి మామూలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి వాళ్ళని ఇరికిస్తూ ఉంటాడు. అవును మా వాడు తప్పు చేశాడు, అయితే ఏంటి ఇప్పుడు? అవును ఆయన దొంగతనం చేశాడు, లేకపోతే అవును ఈయన ఈవీఎం పగలగొట్టాడు, కరెక్టే అంటాడు. కానీ ఇవాళ సజ్జలు వచ్చి అవును మా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు లేదన్నారు, ఇంకేంటి మీకు ప్రాబ్లం అని అడుగుతున్నాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇరికించింది సజ్జల ఒక్కడే కాదు, మొత్తం 6 రోజులుగా అందరూ ఇరికిచ్చారు అనుకోండి. కాకపోతే దాన్ని ఎండార్స్ చేసింది ఇవాళ ఫైనల్గా ఒకప్పటి ఏమనాలి షాడో ముఖ్యమంత్రి. అయితే సత్యమూర్తి గారు, వాస్తవం చూస్తే వీరు దీంట్లో ఈ కేసులో ఏదైతే ఉందో కల్తీ కేసుకి సంబంధించి దాదాపు A1 నుంచి A36 దాకా ఉన్నారు. దీంట్లో 34 అక్యూజ్డ్ 34 వచ్చేసి విజయభాస్కర్ రెడ్డి, దాని తర్వాత 35 వచ్చి బొత్తుల, దాని తర్వాత 36 వచ్చేసి డాక్టర్ కులకర్ణి. ముగ్గురు కూడా ఏదైతే ఓ ల్యాబ్కి టెస్ట్కి ఇచ్చారో గీని అదే ల్యాబ్కు సంబంధించి వాళ్ళు గతంలో అక్కడ పనిచేసి ఇటు వచ్చారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోయింది. అయితే వీళ్ళు చేయించిన టెస్ట్ కూడా ఏంటంటే PCR అని టెస్ట్ చేయించారు. ఇందాక మీరు అన్నట్టుగా ఆ యొక్క నెయ్యిని కరిగించిన తర్వాత దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా కొవ్వు పదార్థం 10% కన్నా ఎక్కువ ఉంటే తెలుస్తుంది, కానీ తక్కువ ఉంటే అంత గుర్తుపట్టలేని చెప్పి ఛార్జ్ షీట్లో వచ్చింది. కానీ వాస్తవానికి దీనికి సంబంధించి ఎవరైతే ఒక కెమికల్ ఇంజనీర్ అయినటువంటి ఒక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే దీనికి మైటోకాండ్రియా DNA అనేది చేయించాలి, అప్పుడు మాత్రమే నెయ్యిని తీసుకొని కరిగించకుండా దానిపైన ఉన్న ఏవేవి పార్టికల్స్ ఉన్నాయి, దాంట్లో ఏవేవి ఉన్నాయని చెప్పి అది పాల వెన్న అనేది తీస్తారని చెప్పి. కానీ ఈ ముగ్గురు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు సుప్రీంకోర్టును కూడా తప్పుదో పట్టిస్తూ వీళ్ళు చేయించినటువంటి ఒక టెస్టే తప్పని చెప్పి తేలింది. అంటే సిబిఐకి సంబంధించి కూడా ఎందుకు కోరుకున్నారు వైవి సుబ్బారెడ్డి అంటే ఇందుకే తప్పుదో పట్టిస్తాను కానీ అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇందాక మైటోకాండ్రియా DNA టెస్ట్ చేయిస్తేనే అసలైన వాస్తవాలు బయటపడతాయి, పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతారని చెప్పి అనుకోవచ్చు అంటారా? మీరు చెప్తున్న డాక్టర్ కులకర్ణి జయరాజ్ రావు, ఈయన డైరీ ఎక్స్పర్ట్, ప్లాంట్ ఇన్స్పెక్షన్ సభ్యుడు, ఆ కమిటీలో సభ్యుడు A36. ఈ డాక్టర్ కులకర్ణి జయరాజ్ రావు అనే ఇతను ప్రిన్సిపల్ అసిస్టెంట్ ఎక్కడ ICAR NDRIలో బెంగళూరులో ఇతను పనిచేస్తాడు.
2009 నుంచి ఆయన అక్కడ పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన పనిచేస్తుండగా అక్కడి నుంచే 2019లో డైరీ ఎక్స్పర్ట్గా టీటీడీ తోటి ఆయన కలిసి పనిచేస్తూ ఉన్నాడు 2019 నుంచి. నేను మీరు అడిగిన పేర్లు అన్నీ కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్పగలుగుతాను. ఫస్ట్ ఈ కులకర్ణి జయరాజరావు గురించి చెబుదాం. ఇతను అక్కడ పనిచేస్తూ 2019 నుంచి ఈ వైవి సుబ్బారెడ్డితో కలిసి ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నది, ఈ కులకర్ణి జయరాజరావు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఈ రిపోర్ట్ని వీళ్ళు శాంపుల్స్ని ఇక్కడికే పంపించారు. ఇక్కడే వాళ్ళు ట్యాంపర్ చేసుకున్నారు. పందికు ఎట్లా బయటపడదో వాళ్ళకి మొత్తం ఇతనే సైంటిస్ట్ కాబట్టి, ఇతను అక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి మొత్తం సెట్ చేసి పెట్టుకున్నారు. ఇది ఈ జయరాజరావు కులకర్ణి గురించిన కార్యక్రమం. ఇంకొక అతను ఎవరు అంటే మద్ది విజయభాస్కర్ రెడ్డి, ఆయన A34. ఈయన కూడా అంతే, ఈయన చుట్టం వీళ్ళకి రిలేటివ్ వీళ్ళకి. ఇతను ఒకడు, ఇతను ఈ ప్లాంట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ అవి గిఫ్ట్గా తీసుకున్నాడు. ఇతను నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు చేసిందేంటి, నువ్వు వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యి సప్లై చేయించడానికి బాధ్యులు వీళ్ళు. ఇంకొక ఆయన ఉన్నాడు బత్తుల సురేంద్రనాథ్, ఆయన A34. ఇంకొక ఆయన A35 సతీష్ కులకర్ణి. వీళ్ళిద్దరూ NDRIలో సైంటిస్టులు. NDRIలో సైంటిస్టులు. వీళ్ళు దగ్గర కూర్చొని వీళ్ళు క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సైంటిస్టులని ముందరే మాట్లాడుకొని వాళ్ళని తెచ్చుకొని ఇన్స్పెక్షన్ కమిటీలో ముందరే పెట్టుకొని, అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసిన పని వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా వేయగానే, టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఈ కల్తీ నెయ్యి మొత్తం యానిమల్ ఫ్యాట్లు అవి ఉన్న నెయ్యిని తీసుకొచ్చి టీటీడీకి సరఫరా చేయించి, లడ్డుని కల్తీ చేయించి, వెంకటేశ్వర స్వామి పవిత్రతని తగ్గించేసి, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి, హిందూ ధర్మం మొత్తాన్ని నాశనం చేయాలన్న ప్లాన్ వేసి ఈ సైంటిస్టులని ముందరే తెచ్చి పెట్టుకున్నారు. అంటే ఈ సైంటిస్టుల డ్యూటీ ఏంటి అంటే, ఈ కల్తీ నెయ్యి, ఈ భయంకరమైన విష పదార్థాలు కలిసిన నెయ్యి, ఈ నెయ్యి క్లీన్గా ఉన్నది అని చెప్పటానికి ముందరే వీళ్ళందరినీ తెచ్చి పెట్టుకొని సెట్ చేసుకున్నాడు ఈ వైవి సుబ్బారెడ్డి. అంటే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనొచ్చు. ఎస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా పెట్టిన దగ్గర నుంచే దీనికి నెయ్యి ద్వారా 250 కోట్ల రూపాయలు కొట్టేశారు. 250 కోట్లు కొట్టేసి, ఆ కొట్టేయటానికి నెయ్యిని ఎంచుకొని ఆ నెయ్యిని టెస్టుల్లో తేలకుండా సైంటిస్టులని వాళ్ళల్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కథ నడిపించుకొని, మీకు ఇదంతా చెబుతుంటే ఏం గుర్తొస్తున్నది? బాబాయ్ గొడ్డలి వేయటం గుర్తు రావట్లేదా? సాక్ష్యాలు ఆధారాలు చెరిపేసిన విషయం గుర్తు రావట్లేదా? పరకామణి కేసులో ఇన్స్పెక్టర్ సతీష్ చనిపోతే ఆ రైలు పట్టాల మీద బాడీ పడి ఉంటే ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిపేసిన సంఘటన కనపట్టలేదా? మీ కళ్ళ ముందర కనపట్టలేదా? లిక్కర్ స్కామ్ కూడా కనిపిస్తుంది సార్. అక్కడ చిన్నప్ప, అక్కడ రాజకాస్ రెడ్డి, ఇవి మొత్తం అన్నీ కూడా ఇంకా లిక్కర్ స్కామ్ లో దొరికినాయి, ఆధారాలు దొరికినాయి, ఆస్తులు కాన్ఫిస్కేట్ చేశారు, వాళ్ళందరినీ బొక్కలు దోశారు. చాలా మందికి బెయిల్ వచ్చింది అనుకో, అది వేరే విషయం. బెయిల్ రాకుండా ఎందుకు ఉంటుంది? బెయిల్ వచ్చింది, అందులో ఆధారాలతో ఫుట్ ప్రింట్స్ దొరికినాయి. ఈ కల్తీ నెయ్యి విషయంలో
ఫుట్ ప్రింట్స్ కూడా దొరకకుండా చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ముందు నుంచే కుట్రలు బన్ని ఈ సైంటిస్టులు ఏ ల్యాబులో అసలు నీవు ల్యాబుల్లో పనిచేసే సీనియర్ సైంటిస్టులని నువ్వు ఎట్లా పడతావు? నీ కుంభకోణం చేయాలన్న ఆలోచన నీకు ముందు నుంచి లేకపోతే వీళ్ళని ఎన్డీఆర్ఐలో పనిచేసే వాళ్ళని వీళ్ళిద్దరిని ఎట్లా తెచ్చుకుంటావు? ఎందుకు తెచ్చావు? అదే పంపిస్తావు అక్కడికి, వాళ్ళు టెస్ట్ చేసి ఏం లేదని ఇస్తారు, అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన మైటోకాండ్రియా డిఎన్ఏ టెస్ట్ అది అటువంటి ఆ టెస్ట్ చేయించాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్లో ఉన్న వాళ్ళ ఆఫీసర్లు, సిబిఐ పోలీస్ ఆఫీసర్లు, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఉంటారు కదా, అతను ఉన్నాడు. అతనేంటి ఫుడ్ గ్రేడ్ని టెస్ట్ చేస్తాడు తప్ప ఈ మైటోకాండ్రియా టెస్ట్లు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అతనికి తెలిసే అవకాశం లేదు. నేను ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ హిమ్, ఆయన కూడా చాలా చదువుకున్న వ్యక్తే, అక్కడ ఉంటే అంత పెద్ద పొజిషన్లో ఉంటాడు కదా. కాకపోతే ఏంటంటే ఈ టెక్నికల్ డీటెయిల్స్ని ఒక శాస్త్రవేత్తలతోటి అధ్యయనం చేయించాలి తప్ప, ఎందుకు ఈ క్రైమ్లో కూడా శాస్త్రవేత్తలే ఉన్నారు కదా. మరి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎవడో నేరస్తుడు ఒక నేరం చేశాడు అంటే క్లూస్ టీము అవన్నీ వెళ్ళి వాడిని పట్టుకుంటాయి. మరి సైంటిస్టు నేరం చేస్తే మరి ఇంకో సైంటిస్టే పట్టుకోవాల్సి వస్తుంది కదా. అందుకని మీకు పేర్లు చదివింపించాను, ఏ 34, 35, 36, 37, 100 ఎన్ని ఏళ్ళు పెట్టుకున్నా కానీ అందులో సైంటిస్టులు ఉండి మొత్తం వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన ఈ సిట్ ఈ యాంగిల్లో ఎందుకు దర్యాప్తు చేయలేదు అని ఇప్పుడు భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్నారు. అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి కల్తీ నెయ్యి గురించి ప్రతి ఊర్లో కూడా హోర్డింగ్స్ పడుతున్నాయి. అయితే ఈ హోర్డింగ్ సంబంధించి రెస్పాన్స్ కూడా చాలా భారీ ఎత్తున వస్తుంది. నిజంగా కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి అంటే ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు అసలుకి కల్తీ లేదు, అసలుకి ఎక్కడ కూడా ఎవరు గుర్తించరు, అసలుకి ఎక్కడ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అప్పట్లోనే కల్తీ జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి కూడా ఆ యొక్క నెయ్యిని తీసుకొచ్చి చేతి మీద వేసి వాసన చూస్తున్నటువంటి ఒక విజువల్స్ కూడా, ఆ ఫొటోస్ కూడా మాకు తెలుసు. అంటే అప్పట్లోనే వీళ్ళకి కంప్లైంట్స్ వెళ్ళినా సరే అప్పట్లోనే వైవి సుబ్బారెడ్డి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత కూడా దీన్ని బయటికి రాకుండా అణిచివేశారనే సంగతి కూడా తెలుస్తుంది. అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది తిరుమలలో జరిగిందని చెప్పి స్పష్టమైపోయిందని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక తిరుపతిలోనే కాదు, 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన అన్ని క్రైమ్స్లోనూ ఉంది. అది మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఆయన 2014-19 మధ్యలో ఏదైతే పాదయాత్ర చేశాడో ఆయన అప్పుడే నియోజకవర్గాల వారీగా ఏది దోచుకోవచ్చో ఆయన ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇందాక మీరిద్దరూ చెప్పినట్టుగా సత్యమూర్తి గారు అండ్ మీరు ఇప్పుడు ఆ సైంటిస్టులను కూడా చూడండి. అంటే అసలు ఇలాంటి ఆలోచన ఎవరికి రాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చెప్పే ఏదైనా ఒక టీం ఉందా, ఒక వ్యక్తి ఉన్నాడా అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి వేరే ఎవరు చెప్పక్కర్లా, అయింది అలాంటి క్రైమ్ చేసే మైండే అనుకోండి. అంటే ఇంత ఎక్స్ట్రీమ్గా అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇట్లా మన సైంటిస్టులను పెట్టుకోవాలి, ఇలాగ అసలు అక్కడ కల్తీ లేదని చెప్పాలి, అక్కడ ఇది కనిపించకుండా చెయ్యాలి, ఇలాంటి ఆలోచనలు సాధారణంగా ఎవరికి రావు. అంటే ఇప్పుడు ఏదో అది దోచుకోవాలి అనుకుంటాడు తప్ప దోచుకోవటానికి ఈ రకంగా చెయ్యొచ్చు, అక్కడ తిమ్మిని బెమ్మిని చెయ్యొచ్చు అనేది ఎవరికి రాదు కదా ఆలోచన. స్వామివారి అంటే వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉండదు, బెరుకు ఉండదు. అంటే డబ్బు దోచుకోవటం తప్ప ఇంకా ఏ స్వామి అయితే ఏంటి వాళ్ళకి, అది విషయం కాదు అక్కడ. ఇందాక మీరు అన్నట్టుగా అంటే చూడండి ఎట్లా మిమ్మల్ని పక్కదోవ పట్టించాడు సుబ్బారెడ్డి అంటే, ఇక్కడ ఇలా రాసుకుని వాసన చూసి ఆ వీడియో మనందరం చూసాం. అబ్బా ఎంత బాగా వాసన వస్తుందో. అంటే అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు లడ్డు అనేది ఇవాళ కొత్తగా తయారవ్వట్లా, ఆ పోర్టుకి మీరు ఎందుకు వెళ్ళారు? అసలు అక్కడ నెయ్యా కాదా అనే సందేహం మీరు ఎందుకు అక్కడ కల్పించారు? ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది అనేది మనకు ఒక సందేహం. ఎందుకంటే పోర్టులో వాళ్ళు చేస్తారు, వాళ్ళు లడ్డు తయారు చేస్తారు, అక్కడ నెయ్యి డబ్బాలు మనం వరుసగా చూస్తాం, మనందరం కూడా మనకు కనిపిస్తుంది, ఆ పక్కన ఉంటాయి తిరుమలలో.
అయితే ఇవాళ అసలు ఇదంతా కూడా ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మీరు అన్నట్టుగా ఎట్లా చేయగలిగారు వీళ్ళు? ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదండి ఇవాళ బయటకు వచ్చి, ఇందులో జంతువుల కొవ్వు లేదన్నారు, ఇది లేదన్నారు, అది లేదన్నారు. ఇందాక సత్యమూర్తి గారు మీరు ఇంకో పాయింట్ చెప్పారు, అది ఫస్ట్లోనే వాళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేసుకుని ఇందులో ఏమున్నా కూడా లేనట్టుగా ఆ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమి అసలు దాన్ని పరిశీలించారో మనకు తెలియదు. అందుకని ఇవాళ వాళ్ళకంటే సీనియర్స్ ఉంటారు, అంటే అందరూ ఇలాగే ఉండరు కదండి, సైంటిస్టులు అందరూ కూడా ఇలాగే ఉండరు, అమ్ముడుపోతారని మనం అనుకోము, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఇలా ఉంటారు. కాబట్టి మొత్తం అసలు ఇది మళ్ళా ఒక రీవెరిఫికేషన్కి పంపిస్తే, ఒకవేళ బెంగళూరుకి ఐసిడిఆర్ అది అక్కడ పంపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళకి చెప్పటానికి, ఈ సజ్జల లాంటి వాళ్ళకి క్లారిఫై చేయటానికి అనమాట. ఇప్పుడు అది జంతువుల కొవ్వు ఉందా, అందులో పంది కొవ్వు లేదన్నారు, ఇది లేదన్నారు. ఇక్కడ ఇష్యూ అది కాదు. అసలు ఈ పంది కొవ్వు ఇష్యూ తీసుకొచ్చిందే పొన్నవోళ్ళు. అసలు ఫస్ట్ నుంచే అందరూ అనేది ఏంటంటే మీరు అసలు నెయ్యే వాడలేదు, ఆవు నెయ్యి వాడలేదు, అంతే కదా ఇష్యూ. ఇవాళ ప్రతివాడు వైసీపీ వాళ్ళు అసలు ఆవు నెయ్యి గురించి ఎవడూ ప్రస్తావించట్లేదు, జంతువుల కొవ్వు లేదని మాట్లాడుతున్నారు తప్ప, ఛార్జ్ షీట్ గురించి మాట్లాడుతున్నారు తప్ప, అది కల్తీ నెయ్యి అని కానీ అసలు నెయ్యి వాడలేదని కానీ ఆ ప్రస్తావన ఇంతవరకు ఒక్కళ్ళ నోటి నుంచి మీరు వినలేదు. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. అర్థమైందా మీకు? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి అంటే అసలు విషయాన్ని పక్కకు పెట్టించడానికి చూస్తారు, అంటే ప్రజలని బురిడి కొట్టించడానికి చూస్తారు. ఇక్కడ మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు అవన్నీ ఆ ఫ్లెక్సీలు అవన్నీ పెట్టడం కూడా, ఇప్పుడు దాని మీద భక్తులు నిజంగా వాళ్ళు నమ్మారు. అది నమ్మి కొంతమంది వామిటింగ్ చేసుకుంటున్నారట, కొంతమంది దాన్ని ఏమంటారు శుద్ధి చేసుకుంటున్నారట, అక్కడ గుళ్ళల్లో కూడా సంప్రోక్షణ చేస్తున్నారు. రకరకాలుగా ఎవరి మనసుకు తోచినట్టు, ఎవరి భక్తికి తగ్గట్టు, ఎవరి నమ్మకానికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూశాక వైసీపీ వాళ్ళకి భయం వేస్తోంది, ప్రజల్లో మన మీద ఒక తిరుగుబాటు వస్తుందని. దానికోసమని వాళ్ళు ఇవాళ ఇలా భయపడి ఇందులో పంది కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు, వేప నూనె లేదు, మరొకటి లేదు అని చెప్తున్నారు తప్ప అసలు లడ్డూ కల్తీ జరగలేదు, అసలు నెయ్యి వాడలేదు అనే ప్రస్తావన ఎక్కడా వాళ్ళు మాట్లాడటం లేదు. కాబట్టి ఇది ఇవాళతో ఆగదండి, ఈ విచారణ ఇంకా కొనసాగాలి. ఇందాక ఆయన కూడా చెప్పాడు ఛార్జ్ షీట్ ఫైనల్ కాదని, మనం అదే చెప్తున్నాము. ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు నిజం, కానీ ఈ ఛార్జ్ షీట్ తోటి ఆగిపోదు ఈ కేసు. ఇప్పుడు ఆ పెద్దప్ప ఎవరో, పెద్దప్పకి పెద్దప్ప ఎవరో, వాళ్ళందరూ కూడా బయటికి రావాలని మనం ఎదురు చూస్తున్నాం. అది సత్యవతి గారు, ఫైనల్గా మీరు ఈ విషయంపై ఇంకేమైనా చెప్పే అవకాశం? మీరు అంటే నేను మీకు చెప్పను, ఒక వీడియో చూపిస్తా. కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక గొప్ప వ్యక్తి. మీకు ఆ వీడియో మీకు చూపిస్తాను. కొత్తగా సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికి వచ్చిన ఒక అవతార పురుషుడు భూమన కరుణాకర రెడ్డి. ఆయన సతీ సమేతంగా వచ్చి ఇక్కడ వెనక ఏదో యాగం చేస్తున్నాడు. ఆ యాగం ఏంటో తెలుసా? ఆయుష్ హోమం ఉంటుంది. ఈయన ఇంకా కలకాలం బతకాలని ఈ పాపాలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆ లడ్డూని కూడా కల్తీ చేసుకుంటూ తిరుమల కొండపైన ఉంటూ ఇంకా కలకాలం బతకాలని ఆయుష హోమం చేసుకుంటున్నాడు. ఇది అయిపోయింది కదా, మీకు ఇంకొక చిన్న వీడియో ఒకటి వినిపిస్తాను. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు నేహా నిశ్చితార్థం వైఎస్ఆర్ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు సుమధుర్ రెడ్డితో తిరుపతిలో ఘనంగా జరిగింది. వేడుకలో యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా ఎంగేజ్మెంట్ జరిగింది. కాబోయే దంపతులతో చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. చెప్పు, సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికి ఆయుష హోమం చేయించుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డి, ఇది నేను చూపించిన మొదటి వీడియో కరెక్టా, రెండో వీడియో కరెక్టా? ఫస్ట్ అది చెప్పు, ఏది చెప్పు. మొత్తం వచ్చి ఈ రోజున నేను అదే ఇందాక నుంచి చెప్తున్నది అదే, మొత్తం ఈ క్రిస్టియన్ లాబీ అంతా మొత్తం మార్కెట్లోకి వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవటానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి ఆయుష హోమాలు చేసుకుంటూ నాటకాలు ఆడుతూ ఉన్నారు. గమనించండి హిందువులారా, మీరందరూ గమనించండి.